పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము లూకా సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. దేవాలయమున కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనికులను యేసు చూచెను. ఒక పేద విధవ అందు 2 కాసులను వేయుట యేసు గమనించి, ఈ పేద విధంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి, కాని ఈమె తన పేదరికములో తన సమస్త జీవనాధారమును సమర్పించినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో పేద విధవరాలి యొక్క కానుకను గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఒకరోజు యేసు ప్రభు యెరూషలేము దేవాలయములో ప్రవేశించారు. అక్కడ కానుకలు వేసే ప్రజలను గమనించారు. అనేక మంది ధనికులు పెద్ద మొత్తములో కానుకలు వేస్తున్నారు. అక్కడ ఒక పేద విధవరాలు కూడా కానుక పెట్టెలో 2 కాసులు వేసింది. అప్పుడు ప్రభు తన శిష్యులను పిలిచి తెలియజేస్తున్నాడు, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ కానుకలిచ్చినది. ఎందుకంటే మిగిలిన వారందరూ కూడా తమ సమృద్ధి నుండి దేవునికి కానుకలు ఇచ్చారు, కాని ఈమె తన జీవనాధారం మొత్తము దేవునికి సమర్పించుకుంది. అందుచేత ఈమె అందరికంటే ఎక్కువగా దేవునికి సమర్పించుకుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, పేద విధవరాలు దేవుని మీద భారం వేసింది, దేవుని మీద ఆధారపడి జీవించింది. తనకు 2 కాసులు మాత్రమే ఉన్నాయి. తన ఆస్తి మొత్తం 2 కాసులే. 1 కాసు తన కొరకు అట్టి పెట్టుకుని 1 కాసు కానుక వేసినట్లయితే ఆ కాసుతో కనీసం భోజనమైన తిని ఉండేది. కానీ దేవుడు చూసుకుంటాడు, దేవునికిస్తే దేవుడు నాకిస్తాడు అని తన సమస్తాన్ని దేవునికి సమర్పించుకుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మనకు ధనమున్నా లేకపోయినా, పేదవారమైన ధనికులమైన మనము దేవుని మీద ఆధారపడి జీవించే మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మనకున్నవన్నీ కూడా దేవుడు దయచేసినవే. ధనాన్ని ఆరాధించకుండా దేవుని ఆరాధిస్తే దేవుడు మన అవసరాలను చూసుకుంటాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోజున ఏ పేద విధవరాలు ఏ విధంగా అయితే దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుందో, అదే విధముగా మనము కూడా గొప్ప విశ్వాసాన్ని పొందుకోవటానికి ప్రార్థన చేయాలి. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేటి సువార్తలో పేద విధవరాలి కానుకను మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. పేద విధవరాలు నీకు 2 కాసులు కానుకగా సమర్పించుకుంది. నీ మీద ఆధారపడి జీవించింది, నీ మీద భారం వేసింది. ప్రభువా, మేము కూడా నీ మీద ఆధారపడి మనస్తత్వాన్ని మాకు ప్రసాదించండి. ఎల్లవేళలా మేము విశ్వాసములో ఎదగటానికి కావలసిన నీ వరప్రసాదం దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.